first of all, let me tell me my pranamas. Pranamas to Maharshi Subhas Patriji sir, and pranamas to Mahavatar Babaji sir, and pranamas to Rangnath sir. So our Mahavatar Foundation, who has gathered all of us here on this divine auspicious day for us to meditate together, which is very powerful. And let me explain a few things about Mahashivaratri tonight. So Mahashivaratri means the great night of Shiva. So one of the most auspicious and spiritually powerful nights dedicated to Lord Shiva, the supreme consciousness. So on this night, the spiritual energies are said to be naturally high, and sincere meditation on this night accelerates the spiritual growth. So it's a Jagarna Ratri, so the night of awakening, the night of wakefulness, and worshipping Shiva on this night destroys the accumulated karmas, all kinds of karmas. So there is a sloka defining like Shivaratri Vratam Nama Sarva Papa Pranashanam Acharitva Vidhanena Mokshadam Siva Saityam. Means, so observing Mahashivaratri with sincerity, it destroys the sins and it grants the liberation, mukti, moksha, and union with Shiva, the Jivatma merging to Paramatma. So this occurs on the 14th night of the dark fortnight, the Krishna Paksha, in the month of Magha Masam, that is tonight. So on this night, the planetary alignment is believed to create an upward flow of energy, and keeping the spine erect through meditation helps in elevating the soul consciousness. So Mahashivaratri is not just a festival, it is an opportunity to experience the Shiva consciousness within. Today we are very fortunate to celebrate this Mahashivaratri, and this is such an auspicious day. Like, we feel Shiva in everywhere. Shiva is everywhere. Shiva is everywhere. Shiva is in every person, and Shiva is within. Let's enjoy that blissfulness. Okay. And now I'll be explaining in Telugu. So అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అంటే శివుని మహారాత్రి, పరమ చైతన్య స్వరూపుడైన పరమేశ్వరునికి అంకితమైన అత్యంత ఆధ్యాత్మిక శక్తి నిండిన పవిత్రమైన రాత్రి. సో ఇది జాగరణ రాత్రి అంటారు, ఎందుకంటే అంతరంగం మేల్కొల్పే రాత్రి. సో ఈ రాత్రి ఆధ్యాత్మిక శక్తులు సహజంగా ఉధృతంగా ఉంటాయి. సో నిజమైన ధ్యానం ఆత్మీయ వికాసాన్ని వేగవంతం చేస్తుంది. ఈ పవిత్ర రాత్రి శివారాధన చేయడం ద్వారా సంచిత కర్మలు నశిస్తాయి, సంచిత పాపం అంతా నశిస్తుంది. సో అదే కాకుండా అన్ని కర్మలు నశిస్తాయి. సో శివరాత్రి వ్రతం నామం సర్వ పాప ప్రణాశనం ఆచరిత్వ విధానేన మోక్షదం శివ సాయుజ్యం. అంటే మహాశివరాత్రి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే పాపాలు నశించి మోక్షం, ముక్తి మరియు శివాయుజ్యం లభిస్తుంది. శివంలో ఐక్యమయ్యే ఘనత లభిస్తుంది. సో ఇది మాఘ పాల్గొన మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున అమావాస్య ముందు రోజున వస్తుంది. సో అది ఈ రాత్రి. సో ఈ రాత్రి సహజంగా శక్తి పైకి ప్రవహిస్తుంది. వెన్నుముక్కను నిటారుగా ఉంచి ధ్యానం చేయడం ద్వారా చైతన్యం ఉన్నత స్థితికి చేరుతుంది. మహాశివరాత్రి కేవలం పండగ కాదు, శివ చైతన్యం మనలో అనుభవించే మహత్తర అవకాశం. ఆయన ఉనికిని ప్రతి అణువున మనం అనుభవించే మహోత్తరమైన అవకాశం. సో అందరూ వచ్చిన అందరికీ స్వాగతం అండ్ ధన్యవాదాలు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. అండ్ మన పార్వతీమాత సతీ దేవిలాగా ఉండేవారు కదా ముందు, శివుడికి భార్యలాగా. తర్వాత మరు జన్మలో పార్వతీదేవి. ఆయన మళ్ళీ శివుడిని పొందడానికి ఎన్నో తపస్సులు, ఎంతో కష్టపడ్డారు ఆవిడ పవిత్రం చేసుకోవడానికి. సో పార్వతీదేవికి అంత టైం, అంత శ్రమ పడితే మరి మానవ జన్మలు మనం ఎలా సాధించగలం శివుడిని అని పార్వతీదేవి ఒక ఆలోచనతో శివుడిని ఆ కళ్యాణం జరిగిన శివరాత్రి రోజే కదా కళ్యాణం, అండ్ లింగం ఉద్భవించిన రోజు కాబట్టి. సో ఆ రోజు శివుడిని అడిగింది, ఎలా స్వామి మరి మామూలు జనాల్ని నేను చేరుకోవడం అంటే? శివుడు ఒకరు ప్రామిస్ చేస్తాడు. ఏంటి అంటే, ఎంత అశుద్ధంగా ఉన్న, ఎంత
కల్మషం ఎంత ఇంప్యూరిటీస్తో ఉన్నా కూడా ఈ యొక్క శివరాత్రి రోజు శివుడు డిసెండ్ అవుతాడు, మన భూలోకానికి డిసెండ్ అయ్యి మన డివోటీస్ కోసం డిసెండ్ అయ్యి మనని అనుగ్రహించడానికి, తనలో ఐక్యం చేసుకోవడానికి మనకి ఆ వరం ఇస్తాడు పార్వతీదేవికి. ఏంటంటే, నేను ఈరోజు శివరాత్రి రోజు ఎవరైతే నన్ను మెడిటేషన్ చేస్తారో, ఆధ్యాత్మికంగా నన్ను ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళకి, అంటే ఆయనని మనం తలుచుకుని ఆయన ఉనికిని మనం చూసుకుని ఆయనకి నమస్కరిస్తే చాలు, తరిస్తుంది ఈ జన్మ అని అందులో ఐక్యమైపోయే వరాన్ని ఆయన ఇచ్చారు. సో ఈ మహా శివరాత్రి రోజు మన జన్మ, మానవ జన్మ మనం వేస్ట్ చేసుకోకుండా మహాశివరాత్రి రోజు ధ్యాన మార్గంలో ఆయనని ఉనికిని చేరుకుందాం. ఓం నమ శివాయ. హర హర బోల మహాదేవ శంభో శంకర. నమ శివాయ. నమ పార్వతీ పతే నమ. హర హర హర. యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.